ఫిలిం ఫెడరేషన్ నాయకులు అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రావటం లేదు. మీరు షూటింగ్స్ కి హాజరైతే వేతనాల పెంపు గురించి ఆలోచిస్తామని నిర్మాతల సంఘం అంటుంటే, మీరు వేతనాలు పెంచిన తర్వాత మాత్రమే మేము షూటింగ్స్ కి హాజరవుతామని ఫిలిం ఫెడరేషన్ నాయకులు అంటున్నారు. అయితే సమస్యని పరిష్కరించాల్సిన ఫిలిం ఛాంబర్ మాత్రం మౌనాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. రీసెంట్ గా లేబర్ కార్పొరేషన్ గడప తొక్కింది. వారం రోజుల నుంచి ఉన్నటువంటి ఈ స్తబ్దు ఏదైతే ఉందో, నిరసన ఇలాంటి ఒక వాతావరణం ఏదైతే ఉందో, ఇదంతా దాటిన తర్వాత ఇప్పుడు ఫెడరేషన్ కార్మికులు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఫిలిం ఛాంబరే మాకు పెద్దన్న, తను ఏ డెసిషన్ తీసుకుంటే అదే మాకు శిరోధార్యం అంటున్నారు. సో ఇప్పుడు బాల్ వెళ్ళి ఫిలిం ఛాంబర్ కోర్టులో పడిందన్నమాట. సో ఫిలిం ఛాంబర్ ఏ డెసిషన్ ని తీసుకుంటుంది, దాన్ని ఎట్లా వీళ్ళు స్వాగతిస్తారన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా కనిపిస్తుంది. సేమ్ టైం డైలీ వేజ్ గా తీసుకునే వేతనాలు తీసుకునే ఒక 13 సంఘాలకు సంబంధించి 10 సంఘాలకి వేతనాల పెంపుకి నిర్మాతల కౌన్సిల్ ఒప్పుకుంది. అయితే 3 సంఘాలు ఏవైతే ఉన్నాయో, డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్, వీటికి సంబంధించి కూడా కన్సిడర్ చేయాలి. ఈ 13 సంఘాలకి కూడా వేతనాలు సమానంగా పెంచాలి అన్నది ఫిలిం ఫెడరేషన్ నాయకుల డిమాండ్ అన్నమాట. సో ఈ మంగళవారం వరకు చూడాలి ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అంతటా కొనసాగుతోంది. ఈ మంగళవారానికైనా ఈ సమస్యకి సంబంధించి ఒక సొల్యూషన్ కనిపిస్తుందా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.